सेवया भगवती उत्तम श्लोके भक्तिर्भवति नैष्ठकी हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे భాగవతము మొదటి స్కందము అధ్యాయం 13 సంఖ్య 38 ధృతరాష్ట్రుని గృహ నిష్క్రమణము. ఎవరు డిస్టర్బెన్స్ చేయొద్దు, అందరూ భాగవతానికి రెస్పెక్ట్ ఉన్నారు. అదాజాగమ భగవాన్ अथ अजगाम दयवान नारद सहतुं गुरु प्रत्युत्थाया विवाद्याया सामोजो अभ्यर्चयन्ति अधा अजागम भगवान् नारद सहतं गुरु प्रत्युत्थाया विभाद्याया जगाम भगवान नारद सहतं गुरु प्रत्युत्थाया विवाद्याया तजा सानुजो अभ्यर्चयन् मुनिम् अदा तदुपरि जगाम అరుదించాడు భగవాన్ భగవత్ స్వరూపుడైన నారదుడు సహపుత్రుడు తన వీరను ధరించి ప్రత్యుత్థాయ తన ఆసనం నుండి లేచి నిలబడి అభివాదములు గావించి పలికని స్వామిగా సోదరులతో సహా అభ్యర్థయం తగిన రీతిలో ఆహ్వానించు మునిని తాత్పర్యం మరియు భాషశీల పరివర్తించి సంజయుడు ఆ విధంగా పలుకుతున్న శక్తివంతుడైన నారదుని వీణాపాని అడిగించాడు. ధర్మరాజు మరియు అతని సోదరుడు తమ తమ ఆసనం నుండి లేచి నిలబడి బంధం నడిపించడం ద్వారా ఆమెని సగౌరవంగా ఆహ్వానించింది. శ్రీకృష్ణ భగవాని పరమ అంతరింగ భక్తులైన కారణంగా దేవర్షి నారదుడు ఇచ్చట భగవానుడిగా సంబోధించబడుతున్నారు. భగవాని ప్రేమయుక్త సేవలో వాస్తవంగా నియుక్తులైన వారు భగవాను మరియు అతని శుద్ధ భక్తులను ఒకే స్థాయిలో గౌరవించారు. భగవాన్ మహిమను తమ శక్తి కొలది ప్రచారం గావించటకు ఎల్లెడలా పర్యటించు అభక్తులకు పవిత్రతను కల్పించే ఉద్దేశంతో వారి భక్తులుగా మార్చి తీవ్రంగా యత్నించే కారణంగా అట్టి అంతరంగ భక్తులు సదా భగవానికి అత్యంత ప్రియులై ఉన్నారు. వాస్తవమునకు తన నిజస్థితి దృష్ట్యా జీవుడు అభక్తుడైనను కాచాలి. కానీ ఎవరైనా అభక్తునిగా లేదా నాస్తికుగా అయ్యొచ్చు అతని స్థితి సరిగా లేదని మనము అవగతము చేస్తూ వచ్చింది. అంతరంగ భక్తులైన వారు అటువంటి క్రాంతిమయ జీవులకు చికిత్స చేయదు కనుక శ్రీకృష్ణ భగవానికి అత్యంత ప్రియులై ఉంది. అభక్తులను మరియు నాస్తికులను మార్చు ఉద్దేశంతో భగవన్ మహిమను ప్రకారం గావించి వారి కన్ను వీరెవ్వరూ తనకు ప్రియము కాబోడనే శ్రీకృష్ణ
కృష్ణమేను గానం చేయడం తప్ప అన్య కార్యం పడదని నారదుని వంటి శుద్ధ భక్తులను ఆదరించడంలో ధర్మరాజు మరియు అతని సోదరులు ఇతరులకు మార్గదర్శకులై ఉన్నారు. హరే కృష్ణ. సో ఇక్కడ ధృతరాష్ట్రుని యొక్క నిష్క్రమణ తర్వాత అందరూ కూడా ధర్మరాజు దుఃఖించాడు. సంజయ్ అడిగాడు ఎక్కడికి వెళ్ళారని. సో అక్కడ సంజయ్ ఏం చెప్తున్నాడు, ఓ కురుణ వంశజుల గాంధారి మరి నీ పితరుల నిర్ణయం వచ్చి నేనేమి ఎరగను. ఓ రాజా, ఆ మహాత్ముతే నేను కూడా మోసగించబడుతుంది. అంటే అతను ఎక్కడికి వెళ్ళారో తన యొక్క సెక్రటరీ అయిన సంజయ్ని కూడా తెలియదు. ఎప్పుడైతే భక్తులకు ఏదైనా కలత జరిగినప్పుడు వెంటనే భగవంతుని యొక్క భక్తులు అక్కడ ప్రత్యక్షమవుతారు. ఎందుకంటే ధర్మరాజు ధర్మానికి ప్రతీకమైనటువంటి అతను కలత చెందాడు. అతను ఎంతో హాని చేసినటువంటి ధృతరాష్ట్రుడు అతను ఇంటి నుంచి పడి నిజంగా వేరే వాళ్ళకి సంతోషిస్తారా, మంచి పని వెళ్ళిపోయాడు. కానీ ధర్మరాజు ఆయన యొక్క చాలా గొప్పగా, అంటే సొంత తల్లిదండ్రుల కంటే ఎక్కువగా ఆయన బాధపడ్డాడు. అది ధర్మాత్మ యొక్క లక్షణం, అంటే వాళ్ళ లక్షణాలు. అంటే భక్తులకు ఎప్పుడు కూడా ఎవరిపైన ద్వేషం ఉండదు. అయితే ఎప్పుడైతే భక్తులు కలత చెందినప్పుడు మళ్ళీ భగవంతుడు వెంటనే అతని యొక్క నిత్య సహచర్ని పంపిస్తారు అనమాట. అవి నారదుడు మరియు తుంబరుడు. సో ఇద్దరు ఆ తుంబురు అని తన వీణను ధరించాడు. ఆ తుంబురు ఒక ఋషి ఉన్నాడు, కానీ ఇక్కడ సాహతున్నాడు నాకు వీణని చెప్తున్నాడు. సో ఇప్పుడు కూడా నారదుడు ఎలా ఉంటాడు, ఆయన ఎప్పుడు కూడా వీణతో నారాయణ గానం చేస్తూ ముందులోకాలు సంచరిస్తుంటాడు. ధర్మరాజుకి కలత వచ్చింది కాబట్టి ఎవరైనా ఆయన ప్రత్యక్షమయ్యాడు. సో ప్రత్యక్షంగా ఏం చెప్తున్నా అంటే భాష్యంలో నారదుని భగవానుగా సంబోధించారు. ఎందుకంటే భగవంతుడు తన యొక్క శక్తినంతా కూడా తన యొక్క భక్తులకు ఇస్తారనమాట. అదే స్పిరిచువల్ మాస్టర్ అంటే గురువుని కూడా, అంటే ఆచార్యులు కూడా మనము భగవానుడు సంబోధిస్తుంటాం. ఎందుకంటే వాళ్ళు భగవంతుని యొక్క వాణిని మనకి వాళ్ళు వినిపిస్తారు కనుక మనకి అజ్ఞానాలు ఉంటారు. మనందరం కూడా ఇక్కడ యాక్చువల్గా జీవుడు అనేవాడు భక్తుడు ఎప్పుడు భక్తుడేనట. కానీ మనకు ఒక జబ్బు వస్తుంది. ఏం జబ్బు అంటే ఈ యొక్క భౌతికమైనటువంటి భోగం అనుభవించాలని భవరోగం అన్నమాట. ఈ భవరోగం నిజంగా సహజంగా మనకి భాగవతంలో కూడా కపిలభోగం అంటుంది. బోధంలో గర్భంలో ఉన్నప్పుడు భగవంతుని ప్రార్థిస్తాం. మనం ఈ భూలోకం భౌతిక వాతావరణాన్ని నిన్నేపోయి అంటే ప్రార్థిస్తాను. కానీ ఎప్పుడైతే త్రిగుణాల వల్ల ప్రభావితమై మనము అందరం కూడా భవరోగాన్ని చెప్పుకొని పోతాం. సో ఈ భవరోగాన్ని నయం చేసేవారు ఎవరంటే ఆధ్యాత్మిక ఆచార్యులు. ముఖ్యంగా అంటే మనకిప్పుడు నారదుడు మన దగ్గర రావచ్చు, మనంత గొప్ప భక్తులు కాదు. మనకు కావాల్సింది అంటే మన స్థాయి ఏంటి, చాలా చిన్న స్థాయిలో ఉన్నాం కాబట్టి మనకు ప్రభుపాదులు అంటే ఆచార్యులు వాళ్ళ యొక్క శిష్యులు మనకు చాలు. కానీ ధర్మరాజు సాక్షాత్ యముని యొక్క అవతారం అన్నమాట. ఆయన అదొక స్టోరీ ఉంది. ధర్మరాజు రాజుగా, తర్వాత దాసి పుత్రుడిగా ఎలా జన్మిస్తున్నారు ఒక స్టోరీ ఉంది. అది కారణం. ఇంకొకటి ఏంటంటే అంతకంటే ముందు దూర్వాసుని తపస్సు చేస్తారు. దూర్వాసుని తపస్సు చేసి సాక్షాత్తు అంటే ధర్మం అంటే ధర్మం ఉంటుంది. ధర్మం అనేదానికి ఒక రూపం ఉంటుంది యాక్చువల్గా. సో ధర్మము ప్రత్యక్షం కావడానికి తీవ్ర తప్పు చేసి ధర్మం ప్రత్యక్షం. అయితే అక్కడ ఒక ప్రశ్న వేస్తారు అనమాట. ఏంటంటే జీవులు తప్పు అంటే వాళ్ళు సత్ప్రవర్తన లేక తప్పుడు పని చేస్తే వాళ్ళకు శిక్ష అనుభవిస్తారు. అలాగే వాళ్ళకి మంచి కార్యం చేస్తే వాళ్ళు ఆ పుణ్యాన్ని నెక్స్ట్ జన్మలో వాళ్ళు అనుభవిస్తారనమాట అని మా శాస్త్రం చెప్తున్నారు. అయితే దూర్వాసుడికి తప్పుగా భావిస్తుంది. ఎందుకంటే
ఇప్పుడు వీడు తప్పు చేస్తే ఇప్పుడే శిక్ష అనుభవిస్తున్నాడు కదా. వీడు పుణ్యం చేస్తే ఇదే జన్మలో వాడు ఆ యొక్క పుణ్యఫలాన్ని అనుభవించకుండా వచ్చే జన్మకు ఎందుకు పోస్ట్ పోన్ చేస్తున్నాడు? ఇది తప్పు అంటాడు. అంటే అక్కడ ధర్మరాజు సందేహం వస్తుంది. అంటే ఇప్పుడు శాస్త్రాలు రచన సృష్టి రచన ఎలా ఉంది. ఇప్పుడు మనం ఏం చేస్తాం, చాలా మంది పుణ్యకార్యాలు చేస్తే యజ్ఞాలు తప్ప చేస్తే నీకు స్వర్గంలో సుఖం వస్తుంది అని చెప్తారు, అవునా? లేకపోతే నువ్వు ఇతరుల మంచి ఉన్నత లోకానికి వెళ్తావు చెప్తారు. లేదా అట్లా ఉండకూడదు, ఇప్పుడే వాడు సుఖాన్ని అనుభవించాలనేటువంటిది దూర్వాసుని యొక్క వాదన అనమాట. అయితే ధర్మరాజు అంటే ధర్మం ఏం చేస్తారంటే అప్పుడు ఈ సృష్టి రచన, ఎందుకంటే యాక్చువల్గా ఇక్కడ ఒక్కొక్క లాజిక్ కూడా ఉంది. వాడు భోగాన్ని అనుభవించడానికి ఈ యొక్క భౌతిక ప్రదేశం నిజంగా అనువైంది కాదు. శిక్షించడానికి ఉంది ఈ లోకం. సో సుఖపడడానికి ఈ లోకానికి అర్హత. అందుకనే నెక్స్ట్ జన్మ వచ్చి నెక్స్ట్ లోకంలో నెక్స్ట్ విభిన్న లోకాల్లో సుఖపడడానికి అక్కడ అర్హత ఇచ్చారు. దుర్వాసు చెప్పింది ఏంటంటే ఈ శరీరంలో తప్పు చేసిన వాడికి ఈ శరీరంతో శిక్షిస్తున్నారు, ఓకే ఇది బాగుంది. ఈ శరీరంతో పుణ్యం చేసిన వాడికి ఇదే శరీరం సుఖం అనుభవించాలని దుర్వాసు వాడుతున్నారు. కానీ ధర్మం ఏం చెప్తాడు, ధర్ముడు ఏం చెప్తాడంటే సుఖం అనుభవించడానికి ఇది సరైన ప్రదేశం కాదు. ఈ శరీరం కూడా నిజంగా సుఖాన్ని అనుభవించలేదు, ఎందుకంటే ఇది మలినాలతో ఉంటుంది. నిజంగా కాన్షియస్నెస్ అనేది సరిపోతుంది. కాబట్టి నెక్స్ట్ జన్మ ఇచ్చి నెక్స్ట్ వేరే లోకాల్లో సుఖపడుతుంది. అయితే దుర్వాసు కోపం వచ్చి అతనికి ధర్మాన్ని శపిస్తాడు అనమాట. శపించేసి నువ్వు రాజుగా, తర్వాత దాసీకృతునిగా, ఇంకొకటి న్యాయ నిర్ణేతగా జన్మ తీసుకుని చెప్తారు. ఆ పేరు అయితే రాజుగా ధర్మరాజు వస్తాడు, దాసీకృతునిగా వీరుడిగా వస్తాడు. ఇంకొకటి యమధర్మరాజు, పాపను శిక్షించేవాడు. అట్లా 3 రకాలుగా వస్తారనమాట. యాక్చువల్గా శాస్త్రంలో అంటే ప్రతి దానికి మనం అన్నిటికీ రూపాలు ఉన్నాయి. ధర్మానికి రూపం ఉంది, సత్యానికి రూపం ఉంది, అన్నిటికీ రూపాలు ఉన్నాయి. కాబట్టి మనకు ప్రత్యక్షంగా కనిపించదు. ఇప్పుడు గాలికి కూడా రూపం ఉంది, కాబట్టి మనకు కనపడదు. అట్లాగే ప్రతి దానికి రూపాలు ఉన్నాయి అన్నమాట. అట్లాగా ఈ యొక్క భగవంతుని యొక్క వాక్కుల్ని స్వయంగా అంటే భగవంతుడు తన యొక్క భక్తుల ద్వారా పంపిస్తారు అనమాట. అది వేరే వారి కలిష్టం. అందుకనే నారదుని భగవానుగా ఇక్కడ సంబోధించని చెప్తున్నారు. సో జీవుని యొక్క నిజస్థితి మనము సుఖంగా ఉండేటువంటి, మన ఎలాంటి దోషాలు లేనటువంటి ఆత్మ. కానీ మనము ఈ త్రిగుణాలతో ఉన్నటువంటి బద్ధ లోకంలో మనం తీసుకోవడం వల్ల మనకి దుఃఖాలు, తర్వాత ఏం కలుగుతున్నాయి, భ్రాంతిమయ జీవనం గడుపుతున్నాం. సో మనకి ఈ రోగాన్ని నయం చేయడం మనకు ఒక డాక్టర్ అవసరం, చికిత్స చేయాలి. ఆ చికిత్స చేయడానికి ఎవరు కావాలి మనకు? భగవంతుని యొక్క ప్రతినిధులు, నారదుడు, చైతన్య మహాప్రభు అంటే చైతన్య స్వయంగా భగవానుడు, ప్రభుపాదులు, నిత్యానందులు, వీళ్ళందరూ కూడా మన యొక్క భవరోగాన్ని నయం చేయడానికి. ఇంకేంటి, ఆస్తికులు, నాస్తికులు. ఇది కూడా తప్పు కాదు, ఎందుకంటే వాళ్ళు సరిగా అర్థం చేసుకోవడం వల్ల నాస్తికులుగా మారిపోతారు. ఆస్తికులు అంటే భగవంతుని యొక్క ధర్మాన్ని ఒప్పుకునే వాళ్ళు, భగవంతుని యొక్క స్థితిని, ఉనికిని ఒప్పుకునే వాళ్ళని ఆస్తికులు అంటారు. నాస్తికులు అంటే భగవంతుని యొక్క ఉనికిని ఒప్పుకోలేదు. అంటే వాళ్ళకు ఈ నాస్తికులు అనేటువంటి వాళ్ళకు నా అస్తి అంటే ఏది లేదు అని భావన. నా అస్తి ఏది లేదు అంటే ఏది ఎందుకు లేదు అంటారు, కనబడుతుంది కాబట్టి. ఈ భౌతిక శరీరం ఈ కన్నులతో భౌతికమైన కనిపిస్తుంది, కానీ భగవంతుడు ఆధ్యాత్మిక శక్తి గలవాడు. అతనికి ఆధ్యాత్మిక దృష్టిని మనం డెవలప్ చేసుకోవాలి. ఆధ్యాత్మిక దృష్టి అంటే మనము ఉన్నతంగా ఆలోచించడం. అంటే అక్కడ లాజిక్ చిన్న విషయం తీసుకోండి. ఇప్పుడు మనకు ఏదైనా సైంటిస్ట్ చెప్తారు, ఏ వస్తువు ఊరికే రాదు, ఊరికి వస్తుందా, ఎవరో ఇక్కడ పెడితేనే వస్తుంది, అవునా కదా. దీనికి మనం చూడకపోవచ్చు, కానీ ఇక్కడ ఈ వస్తువు వచ్చిందని దానికి కారణం ఎవరో. సో దాన్ని వీళ్ళు నాస్తికులు అంటే దీన్ని చూసేదాన్ని నమ్ముతారు. మరి ఇప్పుడు ఒకసారి
న్యూటన్ ఆయన ఒక ప్రయోగం చేశాడు అనమాట. ఏం ప్రయోగం చేశాడంటే వాళ్ళ ఫ్రెండ్ ఇంకోతను అరిస్టాటిల్ సంథింగ్ ఆయన భగవంతుని నమ్మడు. సో అప్పుడు ఒకసారి ఏం చేస్తాడంటే ఈ యొక్క అరిస్టాటిల్ ఆయన లేని సమయంలో ఒక ఈ గ్రహాల నమూనా అంటే ఎలా తిరుగుతాయో ఒక నమూనా ఒక చక్రం తీసుకుపోయి వాళ్ళ ఇంట్లో పెట్టాడు అనమాట. ఇది చూడని సమయంలో అరిస్టాటిల్ చూడని సమయంలో తీసుకుపోయి అక్కడ పెడతాడు. పెట్టేసి తర్వాత మళ్ళీ ఈయన ఈ న్యూటన్ ఏం చేస్తాడంటే అతను మళ్ళీ అతను ఉన్నప్పుడు వస్తాడనమాట. వచ్చేసి ఇతనే పెట్టినట్టు ఇతనే ఈ యంత్రం చాలా అద్భుతంగా ఉంది, ఎలా పనిచేస్తుంది అంటే నాకు తెలియదు, ఎవరో ఇక్కడ పెట్టిపోయాడు. అంటే నీకు తెలియకుండా ఎలా, మీ ఇంట్లో తెలియకుండా ఎలా ఉంటుంది? ఎవరో పెడితేనే వచ్చి అవునంట. కాబట్టి నువ్వు చూడలేదు. అప్పుడు వీడు చెప్తాను, చూసిన ఈ సృష్టి అనేది ఎప్పుడో జరిగి నువ్వు చూడలేదు, నేను చూడలేదు, ఎప్పుడో అంతకుముందు జరిగి ఇక్కడ ఏర్పరచబడింది. ఇదంతా భగవంతుడి యొక్క హస్తం ఉంది. మనం చూడాలంటే మాత్రాన ఇది ఊరికైనా ఇక్కడ సృష్టించబడలేదు. భగవంతుడు ఇది కారణం ఉండాలి. ఈ లోకాలు ఇవన్నీ తిరుగుతున్న కారణం ఉండాలి. ఎవరో కనుక అద్భుత శక్తి ఉంది కాబట్టి ఇది సక్రమంగా పనిచేస్తుంది. అలాగే భగవంతుడు అనే ఉంటాడు కాబట్టి ఇవన్నీ సక్రమంగా పనిచేస్తుంది. సీజన్ కూడా మాడు పని ఈ సీజన్లో వస్తుంది. అది చాలా మంచి రుచికరమైనటువంటి రసాలను అందిస్తుంది, రుచిని అందిస్తుంది. ఒక సీజన్ మల్లెపూలు వస్తాయి. భూమిలో అన్ని పువ్వులు తెచ్చే అన్ని మొక్కలే, అన్ని మొక్కలే, కానీ ఆ మల్లెపూలు సువాసన వస్తుంది. ఇంకొక పువ్వు ఇంకొక రకం వాసన వస్తుంది. అంటే భగవంతుని యొక్క సృష్టి ఎలా ఉంటున్నాడు? భగవంతుడు ఒకడే అయినా కూడా అనేక రకాల సృష్టి. సో మనం కూడా ఈ యొక్క సత్యాన్ని తెలుసుకోకుండా నాస్తికులు అని అంటే మనం భగవంతుని యొక్క అస్తిత్వాన్ని మనం విశ్వసించాం. సో ఈ రోగాన్ని పోగొట్టాలంటే ఎవరు కావాలి? భగవంతుని యొక్క ప్రతిజ్ఞ కావాలి. కానీ స్వయంగా అప్పుడు భగవంతుడు కూడా వస్తాడు. కపిల భగవానుడు వచ్చాడు తల్లిని ఉద్ధరించడానికి. తర్వాత చాలా మంది అప్పుడప్పుడు మనకి వస్తుంటారు అనమాట ఆచార్యులుగా. భగవంతుడే స్వయంగా తన యొక్క ఆచార్యులుగా వస్తుంటారు. వ్యాస భగవానుడు చూడండి, వ్యాస భగవాన్ లేకపోతే జ్ఞానమే లేదు, ఆధ్యాత్మిక జ్ఞానమే లేదు. సో ఆయన వచ్చేసి ఏం చేశాడు? భూత భవిష్యత్తు అన్ని కాలాల్లో జరిగేటంతా కూడా మనకి సక్రమంగా ఇచ్చాడు అనమాట. సో వ్యాస స్వయంగా భగవంతుని యొక్క అవతారం. వ్యాస ఎప్పుడో ప్రతి ఒక్క వ్యాపార యుగంలో అవతరిస్తూ ఉంటాడు. కృష్ణుడు అవతరించకంటే ముందే వ్యాపార యుగం నుంచే ఉన్నాడు. సో అట్లా భగవంతుడు ఎప్పుడు కూడా ఈ లోకంలో జీవులు సృష్టిస్తూనే ఉంటాడు, ఈ లైఫ్ చేస్తూనే ఉంటాడు, మళ్ళీ ఆచారాలు చేస్తూనే ఉంటాడు, మళ్ళీ జీవులు తెస్తుంటాడు. ఇవన్నీ చక్రం. సో ఇదంతా ఒక నాటక రంగంగా లీల అనమాట. లీలా అంటే దీన్ని మనం దువ్వెళ్ళాలి కావాలంటారు, మనకి మోహానుడు కావాలి. అంతా భగవంతుడు నిజంగా భగవంతుని యొక్క లీలలు కనుక మనం నిజంగా అర్థం చేసుకుంటే మనకి దుఃఖమే ఉంటుంది అనమాట. దీని అంతటికీ మన ఎందుకు ఇదంతా మనకి ఆచార్యులు ఎందుకు ఇచ్చారంటే మన దుఃఖాన్ని నివారించడం, మన యొక్క మోహాన్ని తీసేయడానికి, మనకున్నటువంటి అజ్ఞానాన్ని తొలగించడానికి శాస్త్రాలు ఆచారాలు. అంటే జీవులు స్వతహాగా ఆనందపూర్ణుడు. సో ఆనందాన్ని మనం ఇక్కడ కోల్పోతున్నాము. ఆనందాన్ని మనము లేదా మనకి ఆచార్యుల శాస్త్రాల ద్వారా మనకి చక్కని జ్ఞానాన్ని ద్వారా మన నిజంగా మళ్ళీ ఆనంద భావాలు. సో ఇది అంటే లోకమంతా కూడా ఈ ఆనందాన్ని పొందాలని వాళ్ళంతా సంచరిస్తూ ఉంటారు. నారద అదే పనిచేస్తుంది. ఇక్కడ ఎవరు దుఃఖం కలుగుతుంది, భక్తులకైతే దుఃఖం కలుగుతుంది, వెంటనే ఆయన ప్రత్యక్షం అవుతారు. ధ్రువ మహారాజుకి, ప్రహ్లాదుడికి, ఇట్లా పాండవులకైతే ఎప్పటికీ దర్శనమిస్తుంది. వాళ్ళు అరణ్యవాసం చేసినప్పుడు కూడా వాళ్ళకి అనేక మంచి సలహాలు ఇస్తుంటారు అనమాట నారదుడు. సో నారదుడు ఈవెన్ రాముడు కాలంలో కూడా రాముడికి కూడా ఎన్నో ఓదార్పు చెప్తారు. రావణాసురుని కూడా ఆయనకి అంటే అందరికీ ఆయన ఆధ్యాత్మిక ఆచార్యం అనమాట. అందరికీ కూడా ఆయన సమదర్శి. ఈ లీలలు చూస్తుంటే నిజంగా ఈ యొక్క అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని మనకు ప్రసాదించినటువంటి ఆచార్యాలు మనం గుణపడి ఉంటాం. ఎందుకంటే వాళ్ళు త్యాగం చేయకపోతే మనకి ఇది జ్ఞానం ఉంటుంది. ప్రభుపాద కనుక ఆయన అమెరికాలో వయసులో వెళ్ళి సాహసం చేసినప్పటికే ఈ ఇస్కాన్ అనేది స్థాపించబడింది. అంటే ఇంతమంది జ్ఞానం ఉంటుంది. సో
ఇంకా పద్మపురాణం చెప్తారు. ఇంకా 10,000 సంవత్సరాలు కలియుగంలో ఇంకా 10,000 సంవత్సరాల వరకు ఈ యొక్క భక్తులు ఉంటారు. ఆ తర్వాత 10,000 సంవత్సరాల భక్తులే ఉంటారు. ఇదంతా కూడా జంతు సామ్రాజ్యాలు ఉంటాయి. అంటే జంతువులు ఎటువంటి చూడండి, కుక్కలు ఇప్ప పదార్థాలతో కొట్టుకుంటాయి, వాటి కలుసుకుంటాయి. అంటే ఒక పద్ధతి ఒక ఏముండదు. పరిపాలన విభాగాలు అయితే ఏముండదు. ఎవరి వాటి చూసుకొని తింటాం, ఎవరి వైష్ణవం స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు అంటే మనకు ఒక చట్టం ఉంది, ప్రతి దేశానికి ఒక చట్టం ఉంది. ఇంకొక 10,000 అంటే ఆవిడ 5,000 సంవత్సరాలు గడిచిపోయింది. ఇంకొక 5,000 సంవత్సరాల తర్వాత ఇంకా చట్టాలు ఇంకా ఏం పని చేయదు. ఎవరి చట్టం వాడి ఎవరి దొంగలు ఉంటారు, నక్సలైట్ ఉంటారు. నక్సలైట్ వాళ్ళ రాజు వాళ్ళు అక్కడ వాళ్ళ ఏరియాలో వాళ్ళ చట్టం. అట్లాగే ఇదంతా కూడా ఇచ్చిన అయిపోతారు అన్నమాట. ఇచ్చిన అయిపోయి మొత్తం కూడా ఇదంతా కలియుగం అంతా కూడా మొత్తం జీవులు అంటే ఇవన్నీ కూడా ధర్మాలను నశించిపోయి ఈ లోకమే అందరూ కూడా యొక్క మళ్ళీ భగవంతుల్లో నుంచి మళ్ళీ సత్యయుగం మొదలవుతుంది. ఇదంతా సైకిల్. సో దీని నుంచి మనము బాధపడాల్సిన పని లేదు. అందరూ కూడా ఎందుకు వాళ్ళు చలించిపోతుంది, చిన్న చిన్న విషయాలు మనం చలించిపోతున్నాం. ఏదో అన్యాయం జరిగిపోతుంది, ఏదో జరిగిపోతుంది, నాకేదో బాధ జరుగుతుంది. ఇట్లా మనము ఊహించుకోవడంలో కొంత నిజంగా కొంత జరుగుతుంది. కానీ అవన్నీ కూడా మనం భగవంతుని లీలాలు భావించాలి. శరీరమే శాశ్వతంగా అశాశ్వతం, ఈ లోకమే అశాశ్వతంగా అన్నప్పుడు ఇంకా మనం ఇక్కడ మన భాగవతంలో కూడా మొదటి స్కందంలోనే మొదటి శ్లోకంలో అద్భుతంగా ఉంటుంది. నాకు చాలా ఇష్టం ఉన్నది ఆ యొక్క శ్లోకం యొక్క తాత్పర్యము. ఆది అయిన బ్రహ్మదేవుని హృదయం నందు జ్ఞానాన్ని తెలియజేశాడు. ఏంటది? అగ్ని నందు జలదర్శనము లేదా జలం నుండి స్థల దర్శనం అంటే భ్రాంతిమయములైన వాటిచే మనుషులు మోహగ్రస్త రీతి అతని కారణమై మహాములు మరియు దేవతలు సైతము మోహముకు గురియగుడు. ప్రకృతి త్రిగుణంగా తాత్కాలికంగా వ్యక్తమగు భౌతిక విషయములు అసత్యములైనను కేవలం ఆ దేవదేవుని కారణమే సత్యములుగా గోచరించినది. మనకి ఇచ్చేటువంటి జలము, భూమి, స్థలము ఎంత కూడా అసత్యమేనట. ఎంత అసత్యం కానీ మనకు సత్యంగా కనిపిస్తుంది. భగవాన్ యొక్క లీల వల్ల ఈ యొక్క ప్రకృతి అంతా కూడా అసత్యమైన కేవలం భగవాన్ని దేవదేవుని కారణమే సత్యములో గోచరించినవి. అంటే మన చూసేంత అసత్యమే, సత్యం కాదు. అందుకే దీనికి ప్రభుపాలు చక్కని ఉదాహరణ చెప్తారు. నీటి ఒడ్డున చెట్టు తెల కిందలు కనిపిస్తుంది. చెట్టు ప్లస్ అది నీరు కదిలినప్పుడు కూడా చెట్టు కూడా కదిలినట్టు కనిపిస్తుంది. నిజంగా చెట్టు అక్కడ స్టాండ్ అయి ఉంటుంది, కానీ జలము అరల వల్ల కలిగి. అట్లాగే సత్యం అనేది ఎక్కడ ఉందంటే భగవంతునిలోకి సత్యం. ఇది ప్రతిబింబం, ఈ యొక్క భౌతిక లోక ప్రతిబింబం. అందుకే ఇక్కడ డిస్టర్బెన్స్ ఉంటుంది. ఈ భౌతిక లోకంలో ఎంత మంచి క్వాలిటీస్ ఉంటాయి, మంచి చేద్దాం అనుకున్నా కూడా నీకు డిస్టర్బెన్స్ తప్పదు. ఈ లోకం యొక్క పార్ట్ అనమాట. నీరు నిశ్చలంగా అడలేకుంటుందా, ఎప్పుడు అడలు వస్తుంది చిన్నగా, ఏదో ఒక ఫ్రాక్షన్ ఆఫ్ ఒక మినిట్ ఎప్పుడన్నా ఒకసారి. కానీ సముద్రం నిలబెట్టండి, గ్యారెంటీ వస్తుంది. అట్లా ఈ భౌతిక లోకంలో కూడా మనకు నిరంతరం కూడా కంతలు వస్తుంది. అలా కాసేపు విరామం, కాసేపు మళ్ళీ. అందుకని దీని గురించి మనం ఎక్కువ చింతించకూడదు. ఎందుకంటే ఇది అసత్యమైనటువంటి లోకం. అంటే అసత్యమైన తాత్కాలికంగా ఉంటుంది, మనము తాత్కాలికం. మన కుటుంబానికి ఈ లోకం లేదా, ఎన్నో ప్రణాళికలు జరిగింది, ఎన్నో యంత్రాలు నేర్చుకున్నారు. మనం బయట రాకపోతుందా మళ్ళీ కొత్త జరుగుతుంది. ఎందుకంటే మనం టెంపరీ. ఆల్రెడీ మనకి కొంతమంది 20 ఏళ్ళు కట్టి 50 ఏళ్ళు, కొంతమంది సండే ఈ ఈ పీరియడ్ మనమైతే ఏదైతే మన మానవ శరీరంతో ఈ యొక్క భూమి మీద ఉండే సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుని ఏం తెలుసుకోవాలి? సత్యం ఏంటి, అసత్యం ఏంటి తెలుసుకోవాలి. అంతే. మానవ పీరియడ్ మనకి అయితే ఇచ్చారో 50 ఏళ్ళు, 100 ఏళ్ళు, 70 ఏళ్ళు ఇచ్చారు, 20 ఏళ్ళు ఇచ్చారు. ఆ పీరియడ్ లో మనం చేయాల్సింది ఏంటి? సత్యం ఏంటి, అసత్యం ఏంటి.
సత్యం భగవంతుడు, అసత్యం ఇదంతా. సో మనములో ఉన్నటువంటి ఈ సత్యం ఏంటి? మనకు ఆత్మ సత్యమైంది, నిత్యమైంది. ఈ శరీరము టెంపరీ, తాత్కాలికమైంది. సో దీన్ని మనం టెంపరీ శరీరం సుఖపడడానికి రకరకాల ప్రణాళికలు వేసుకుంటున్నాం. ఈ ప్రణాళికలు ఏదో రకంగా వాటి కోసం డబ్బు సంపాదించాలి, మంచి మంచి బిల్డింగ్ కట్టి సుఖపడాలని. కనీసంగా సుఖపడే దానికంటే వీడికి పడే కష్టం ఎక్కువ అనమాట. చాలా మంది 30-40 సర్వీస్ జాబ్ చేస్తారు, రిటైర్మెంట్ అయిన తర్వాత మంచి ప్యాలెస్ లాంటి కట్టాలనుకుంటాడు. అలా గృహ అభిమానంగా ఒక 1 year చనిపోవచ్చు, 10 సంవత్సరాలు చనిపోవచ్చు. అంటే 30-40 సంవత్సరాలు ప్రయాణం చేసి ఇంట్లో కట్టుకున్న డ్రీమ్. సో మనము అలాంటి డ్రీమ్స్ మనకి ఏమి ఉండదు. భగవంతుడు ఏదైతే మనకు సౌకర్యం ఇచ్చారో దాంతో సంతృప్తి చాలా సంతృష్టితో ద్వంద్వామో విమర్శన సమసిద్ధ అసిద్ధ కృత్యాన్ని నిబద్ధతే. మనకి ఏదైతే పొంది ఉన్నామో, ఏదైతే భగవంతుని కృప లేదా దాంతో మనం సంతృప్తి చెందాలి. ద్వంద్వ మోహ విమర్శన అంటే సుఖానికి దుఃఖానికి దూరంగా ఉండాలి. అంటే ఇది తాత్కాలిక ద్వంద్వాలు. అంటే ఇప్పుడు రాత్రి ఉంది, పగలు ఖచ్చితంగా వస్తుంది. రాత్రి ఉంటుంది, పగలు వస్తుంది. సుఖం ఉంటుంది, దుఃఖం ఉంటుంది. అంటే జ్యోతిష్ దగ్గర పోతే కష్టంగా పోయిన చెప్తుంటే నీకు కొద్ది రోజులు సుఖం వస్తుంది చెప్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా సుఖం వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కష్టం అనిపించిన వాడు కొద్ది రోజులు సుఖం వస్తుంది. అలలు అనమాట. ఎప్పుడు కష్టాలు ఉండాలి అనుకున్నాడు, ఎప్పుడు రోగాలతో మొత్తం కొద్ది రోజులు మళ్ళీ విరామం వస్తుంది, మళ్ళీ ఇట్లా సైకిల్. అందుకనే మనము ఈ యొక్క ద్వంద్వాల నుంచి మనము దూరంగా ఉండాలి. సుఖ దుఃఖాలు దూరం. సిద్ధ అసిద్ధ అంటే మనకు లభించినా లభించకుండా మనము వ్యాపారం చేస్తే లాభం రావచ్చు, నష్టం రావచ్చు. ఏ దొరికినా మన దాని నుంచి దృష్టి ఉన్నట్టయితే నా నిబద్ధత అంటే మనం కర్మ అంటే మళ్ళీ నెక్స్ట్ అనేది ఉండదన్నమాట. సో ఈ విధంగా మనం భగవంతుని యొక్క చింతనలో సదా నెలకొంటే మనకి చింతన అనేది రావు. మనకి ప్రభుత్వాలు 2 గంటలు జపం ఇచ్చారు. 2 గంటల జపం విధంగా మనం ఎంత స్థాయికి వెళ్ళిపోతామంటే భగవంతుని యొక్క పాదాల దగ్గరికి వెళ్ళిపోతాం. ఈ భౌతిక లోకాలన్నీ వదిలిపెట్టి ఆ యొక్క సమయాన్ని మనం ఆనందపడతాం. భగవంతుని యొక్క నామాన్ని మనం ఎప్పుడు ఆనందపడతాం భౌతిక లోకంలో కూడా అంటే ఎప్పుడైతే భగవంతుని నామాన్ని ఆశ్రయించి ఆ స్థితిలో ఉండేటప్పుడు నిజంగా ఆనందం. భౌతిక లోకంలో సుఖం ఉన్నది. ఏం సుఖము? భగవంతుని యొక్క లీలలో పాల్గొని భగవంతుని యొక్క క్రియలో కర్మలో పాల్గొంటేనే ఆనందం. మిగతా దేంట్లో ఆనందం ఆ యొక్క భగవత్ సంబంధ కర్మలు ఏదైతే ఉంటే మనకి అప్పుడు మన ఆనందం ఉంటాడు. అందుకనే భక్తులైన వాడు ఏ లోకంలో ఉన్నా కూడా ఆనందం ఉంటాడు. నరకం పోయినా స్వర్గం ఎక్కడికి పోయినా ఒక స్థితికి ఉంటాడు అనమాట. ఆ స్థితికి రావడానికి మనందరం కూడా కృషి చేయాలి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ రామ. ఇంకా ఇంకొకటి కూడా ఉన్నాడు. ఎందుకంటే అక్కడ నారదుడు రాగానే వీళ్ళందరూ కూడా ఆశ్రమం ప్లేసెస్ వాళ్ళందరూ కూడా వందనాలు సాధించారు. అంటే ఒక భక్తిని గౌరవించడం ద్వారా భగవంతుడు సంతృప్తి ఉంటాడు. భగవంతుడు ఏమంటాడంటే నాకు డైరెక్ట్ గా సేవ చేస్తే నీ సంతోషపడు, నా భక్తులకు సేవ చేస్తే నీ సంతోషపడతా అంటున్నాడు. సో ఇక ధర్మం చేసిన ధర్మరాజు ఆయన వేరు చెందినప్పుడు నారదుడు అతనికి శాంతిపడిస్తారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీమద్ భాగవతం की जय, प्रभुपाद की जय. ఫేక్ ని ఎట్లా డిఫైన్ చేస్తారు? ఫేక్ ని డిఫైన్ ఎట్లా చేస్తారు? రియాలిటీని కృష్ణ మాయ మోహం అదిగో ప్రకృతే. రామారావు